ఇంతవరకు నేను ఒక్కసారి కూడా వీక్లీ మీల్ ప్రెప్ అనేది చేయలేదు. అంటే రేపు ఉదయం చేసుకునే వంటకి ముందు రోజే కూరగాయలన్నీ తరిగి పెట్టుకోవడం. అయితే నాకంత అవసరం పడలేదు. మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు ఏం తినాలనిపిస్తే అదే వండుకొని తినడం అలవాటయిపోయింది. కాకపోతే ఇలా కూరగాయలన్నీ వారానికి ఒకసారి తెచ్చిపెట్టుకున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న ప్రిపరేషన్ అనేది మాత్రం చేసి పెట్టుకుంటాను. అప్పటికప్పుడు ఎక్కువ పని లేకుండా ఇలా సాగిపోతుందనమాట. ఈ బాక్సుల్లో పెట్టుకుంటున్న దగ్గర నుంచి ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ బాక్సులు కొన్నాను కదా, కిందకి వాటర్ అంతా దిగిపోతుంది జల్లెడ కిందకి, పైన కూరగాయలు ఫ్రెష్గా ఉంటున్నాయి. ఇంకొకటి ఇట్లాంటి కూరగాయలన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నప్పుడు 2-3 రోజుల కంటే ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టను కాబట్టి నాకు సాగిపోతుంది. వీక్లీ మీల్ ప్రెప్ అంత అవసరం పడట్లేదు నాకు. ఈ కూరగాయలన్నీ ఉదయమే మా సార్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారనమాట. వంట చేసి క్యారేజ్ పెట్టాను. వారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత వాతావరణం అయితే చాలా చల్లగా ప్రశాంతంగా మంచి గాలి కొడుతుంది చిన్నగా. ఇక చక్కగా అక్కడ కూర్చొని మొత్తం ప్రిపేర్ చేసేసుకొని ఇట్లా బాక్స్లో పెట్టి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఏ వాటర్ ప్యూరిఫైర్ వాడుతున్నారు, ఎలా ఉంది, వాడుతున్నారు కదా, మోకాళ్ళ నొప్పులు అది వస్తున్నాయి అంటున్నారు కదా, నిజమేనా? మీరు వాడుతుంది మీరు ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ అని ఒకరు కామెంట్ చేశారు. త్వరగా వీడియో చేసి ఆ విషయం కూడా నేను నా వీడియోస్లో చెప్తాను. ఇక మరుసటి రోజు ఉదయం అయితే మార్నింగ్ కిచెన్లోకి వచ్చేసాను. ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎగ్ కర్రీ కొంచెం దగ్గరగా పొరుట్లాగా ప్లస్ గుడ్లు అయితే ఉడకబెట్టి చేస్తున్నాను. రైస్ కూడా ఒక పక్కన ఒక పొయ్యి మీద కడిగి పెట్టేశాను. ఇవి ముందు రోజు కట్ చేసి పెట్టుకోలేదని చెప్పాను కదా, అప్పటికప్పుడు కట్ చేసి ఇట్లా వండేస్తున్నాను అనమాట. టైం ఉంది ఈరోజు కొంచెం, అంటే ఎర్లీగా లేసాను కాబట్టి టైం ఉంది కాబట్టి ఇలా వండేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో తాలింపు గింజలు వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి వేగనిస్తున్నాను అనమాట. కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి కదా. ఇవి మగ్గేలోపు చిన్నగా టమాటా ముక్కలు కూడా కట్ చేసేసి పెట్టుకుంటే సరిపోతుంది. స్పీడ్గా పెట్టొద్దు అంటున్నారు కానీ నాకు స్పీడ్గా పెట్టకుండా అవ్వట్లేదు. ఎందుకంటే స్టార్టింగ్ వీడియోస్లో ఉన్నాను కదండి, ఎవరూ అంత ఎక్కువగా చూడట్లేదు. అందరూ అంటే మోస్తరుగా చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బై ది వే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. మీకు నా కంటెంట్ నచ్చి వ్లాగ్స్ ఎంటర్టైన్ చేస్తున్నాయి అనుకుంటే, మీకు ఏమన్నా ఐడియాస్ ఏదో ఒక పార్ట్లో ఏదో ఒక సీన్ నచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను. టమాటా ముక్కలు వేసుకొని మగ్గించుకున్నాక దగ్గరగా అయితే అయిపోయింది. వాటర్ ఏం లేకుండా ఈగురుగా దగ్గరగా చేశాను. అది దించేసి పెట్టాను. ఈలోపు ఎగ్స్ కూడా ఉడికేసినాయి. లాస్ట్ పాయింట్ చాయ్ అన్నమాట. ఈ చాయ్ లేకుండా పూట అయితే గడవదు కదా. ఇక సడన్గా మా సార్ వచ్చేసి ఎగ్స్ ఫ్రై చేయమన్నారు. ఉప్పు పసుపు కారం వేసేసి కొంచెం నూనె చుక్కలో ఇవి 3 ఇలా వేయించుకొని పైన కొంచెం కరకరలాడేటట్టు ఫ్రై చేసుకుంటే చాలా నచ్చుతుంది సార్కి. ఏంటో మరి ఆ ఇష్టం నాకు అర్థం కాదు. అంటే ఎగ్ ఉడకబెట్టిన తర్వాత ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్లో ఉండే పోషకాలు అంటే ప్రోటీన్స్ ఉండవు అని అంటున్నారు. మరి ఇలా తినకూడదండి అంటే ఏం కాదులే పెట్టమ్మా అంటున్నారు. సరే ఆయన ఇష్టం ఎందుకు కాదనాలని చెప్పేసి ఫ్రై చేసి ఆ కూరలో అయితే కలిపేశాను. రైస్ అయితే అయిపోయింది, స్టవ్ కట్టేసేసాను. ఈలోపు చాయ్ కూడా మరిగేసినాయి. అవి కూడా వడకట్టేసి మా సార్కి ఇచ్చేసి నేను కూడా చాయ్ ఎంజాయ్ చేశాను. ఇంకా బాక్స్ కూడా పెట్టేద్దాం, కొంచెం ఈ వేడి అయితే చల్లారుతుంది. ఈలోపు తను రెడీ అయ్యేలోపు అని బాక్స్లో అయితే రైస్ సర్దుతున్నాను అనమాట. ఈ లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టేశాను. అరౌండ్ 7 o'clock అయ్యింది. మా సార్ 8కి వెళ్తారు కదా. ఈ గంట సేపు కొన్ని కబుర్లు అయితే మాట్లాడేసుకున్నాము. మా సార్ వెళ్ళేలోపు 8 o'clockకి నేను కొంచెం జీలకర్ర సోంపు వాము ఈ 3 వేసి కొంచెం హాట్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకొని తాగుతాను. ఎందుకంటే ఫస్ట్ చాయ్ తాగందే నాకు అసలు ఏది చేయలేను. అట్లా అడిక్ట్ అయిపోయానా అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ మానేయడానికి చాలా చాలా ట్రై చేస్తున్నాను. త్వరగానే మానేశాననే కబురు కూడా మీకు చెప్తాను. కానీ ఈ హాట్ వాటర్ అనేది పరగడుపును తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు కదా. ఇక మీదట చాయ్ కంటే ముందు అది జీలకర్ర వాటర్ తాగేసి వీలైతే చాయ్ తాగడానికి ప్రయత్నం చేస్తాను. లేకపోతే అది కూడా మానేయడానికే ప్రయత్నం చేస్తాను.
ఈలోపు అయితే మా సార్ రెడీ అయిపోయి 8 తర్వాత డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు. ఆయన బయలుదేరే తర్వాత కదా ఇంకా చాలా పని, ఇంకా ఇంటి పని ఉండేది. ఇక మా సార్ అనుకున్నారు వంట పని అయిపోయింది, ఇంకా ఏం పని ఉంటుందిలే అని అనుకుంటారు. ఈ మధ్య నా వీడియోస్ చూస్తున్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇన్ని పనులు చేస్తున్నావా అని అంటే, మరి ఇంటి పని అంతా ఎలా జరుగుతుంది అసలు? బట్టల పని ఉంటుంది ఒక రోజు, అంటే రోజు బట్టల పని లేకపోయినా గిన్నెల పని ఉంటుంది, బట్టల పని ఉంటుంది, ఇల్లు చిమ్మడం, తడిబట్టేయడం, గ్యాస్ స్టవ్ తుడుచుకోవడం, బండ సర్దుకోవడం, కౌంటర్ టాప్ అంతా నీట్గా రెడీగా పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ ఎవరు చేస్తున్నారు? ఇంట్లో ఉండే మనమే కదా. వీళ్ళకి తెలియదు బయటికి వెళ్ళిపోయిన తర్వాత. వంట పని కూడా అయిపోయిందిగా, ఇంకేం చేస్తాం అన్నట్టు అనుకున్నారు. ఆయన వెళ్ళిపోయాక వంటగదిలోకి వచ్చేసి నిన్న కడిగిన గిన్నెలన్నీ ఉన్నాయి కదా, అవి చక్కగా ఆరిపోయి ఉంటాయి. ఇదివరకు అయితే నేనే కడిగి తుడిచి ఆరబెట్టుకునేదాన్ని, ఎందుకంటే బోర్ వాటర్ కాబట్టి చిన్న చిన్న డాట్స్ లాగా మరకలు అవి పడతాయి అని. ఇప్పుడైతే బుట్టలో వేసి పెట్టేస్తున్నాను. రేపు పొద్దుటికి అవి చక్కగా ఆరిపోతాయి. ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, చక్కగా ఎండలో పడేసినా నీట్గా ఆరిపోతాయి, తుడవక్కర్లేకుండా క్లాత్ పెట్టి. ఈ బట్టలు అయితే ఇవాళ ఉతికినవి కాదు, నిన్న తీసి జాడించి ఆరేసాను కదా, అవి ఆరేసిన ఒక 10 నిమిషాల్లోనే దబదబదబా పెద్ద వర్షం అయితే పడిపోయింది. అవన్నీ తీసి గబగబా లోపల చైర్లో కొన్నేసాను, స్టాండ్ మీద కొన్నేసాను. ఎంతైనా బట్టలు ఇంట్లో ఆరేసుకుంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఏంటా ఈ వర్షం అనుకుంటా ఇంకా చచ్చినట్టు ఆ కుర్చీలోనే వేసి పెట్టాను. ఇవాళ అయితే పొద్దుటే ఎండ వచ్చింది. అసలు ఎంత హ్యాపీగా తీసి బట్టలన్నీ నీట్గా ఆరేసేసాను. ఈవిడైతే లక్ష్మ ఆంటీ గిన్నెలు కడగటానికి అయితే పెట్టుకున్నాను. నాకు సింక్ దగ్గర బ్లాక్ అయిపోతుంది, వాటర్ బయటకు వచ్చేస్తుందని డ్రైనర్ వేసాను. అయితే అది పోవడానికి బాగానే పోయింది, కానీ లోపలికి వెళ్ళి గట్టగట్టగా సిమెంట్ లాగా అయిపోయింది. అది తీయడానికి రావట్లేదు. పగల కొడితే మళ్ళీ ఓనర్ ఏమన్నా అంటాడని భయంతో ఏదో చిన్నగా వాడుకుంటున్నాను. గిన్నెలు ఎండైనా వర్షమైనా బయటే కడుక్కోవాలి, నాకేమో బ్యాక్ పెయిన్ వస్తుంది. అందుకే ఆంటీని పెట్టుకున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి భోజనం చేసేస్తున్నాను అనమాట. ఎగ్ కర్రీ చాలా బాగా వచ్చింది. ఈ వ్లాగ్ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని నాతో పాటు షేర్ చేసుకోవాలంటే చిన్న కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతే ఈ వీడియో ఈరోజుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. బాయ్.